ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. రాబోయే 48 గంటల్లో జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద కల్లోలమే జరగబోతోంది. 4 అతిపెద్ద సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి. లేదంటే మీరు ఎంతో నష్టపోతారు. కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. అయితే తులారాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది? రాబోయే 48 గంటల్లో ఈ రాశివారి జీవితంలో జరగబోయేది ఏమిటి? అలాగే 4 అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి? అదేవిధంగా ఈ రాశివారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారి మనస్తత్వం, వ్యక్తిత్వం మనం చూసుకుంటే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు. వీరు క్రమశిక్షణకు, సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ఎప్పుడు కూడా బంధాలను, అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా ఈ తులరాశి వారు వెళ్తారు. ఎన్నిసార్లు రాజీ పడడానికైనా సిద్ధపడతారు. అయితే ఈ యొక్క తులరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో రాబోయే 48 గంటల్లో జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను మీరు భరించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏ విధంగా మసలుకోవాలో మీరు పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఈ రాశివారు కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి మీ యొక్క వ్యక్తిగతమైన పర్సనల్ విషయాలు, అలాగే ఎవరికి చెప్పుకునేటువంటి కొన్ని మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన రహస్యాలను వారితో చెప్పడం ద్వారా ఒక పెద్ద కల్లోలం అయితే మీ యొక్క జీవితంలో జరగబోతోంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక ముందైనా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పనిని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతూ ఉంది. అలాగే దీనికి ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ సహకారం, మద్దతు లభిస్తుంది. ఇక మీరు ఆ ముఖ్యమైన పనిని చేయడం కోసం అంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కానీ మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్గా నిలవలేదు. కానీ ఇప్పుడు వారు మీకు సపోర్ట్గా నిలబడతారు. ఇక ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే ఎంతైనా చెప్పుకోవాలి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని మీరు ఎంతో కాలంగా ఎవరైతే ఈ రాశిలో పుట్టినవారు ప్రయత్నాలు చేస్తున్నారో వారు కన్న కల ఈ సమయంలో నిజం కాబోతోంది. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఈ సమయంలో మీ యొక్క జన్మ జాతకం ప్రకారం కనిపిస్తుంది. అలాగే మీకు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక ఆఫర్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంఘటన అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏంటి అంటే కనుక మీ యొక్క బంధువులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ మీకు అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి. అది మీ యొక్క మాట దురుసుతనం వల్ల కావచ్చు, లేకపోతే వారు మీతో వాదిస్తున్నారు కదా అని మీరు వారితో వాదించుకుంటూ వెళ్ళడం కావచ్చు. ఒక మనస్పర్ధ అంటే మిస్అండర్స్టాండింగ్ మీ మధ్య ఈ సమయంలో వారితో మీకు బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రమాదం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. కాబట్టి మీరు మాత్రం మీ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీరు గనక ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడకండి. ఎదుటి వ్యక్తి ఎటువంటి స్టేజ్లో ఉన్నారో గ్రహించి మాట్లాడండి. అలాగే ఎదుటి వ్యక్తి పైన మీరు కోపం వచ్చినా కానీ
ఇప్పుడు మీ మనసులోనే దాచుకోండి. వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తూ ఉన్నారు కదా అని మీరు వారితో వాదిస్తూ వెళ్లారంటే మాత్రం లేనిపోని సమస్యలు ఎదుర్కొని ఆ సమస్య తీవ్రత పెరిగి అది మీ యొక్క కుటుంబం పైన చెడు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు ఎంతైతే క్రమశిక్షణతో ఉంటారో మీ కుటుంబాన్ని కూడా అంతే క్రమశిక్షణలో మీరు పెంచుతారు. కాబట్టి మీ ఒక్కరి వల్ల మీ కుటుంబం పైన చెడు జరిగితే అది మీ ఇంటిల్లిపాది ఫ్యూచర్లో చాలా అంటే చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ తులరాశి వారు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద కల్లోలం జరగబోతోంది. అలాగే ఊహించని 4 అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. అలాగే ఆ శివ భగవాన్ని నిత్యం ఆరాధించండి. శని స్తోత్ర పారాయణం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను ఉదయం గోమాతకు మీ చేతితో ఆహారంగా పెట్టండి. మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.